వైదేహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. தூமணிமாடத்து தும் விளக்கெரிய தூபம் கமலயித்து இளனை கண் வணரும் மாமான் மகளே மணிக்கதவம் தால் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச்சேவிடோ ஆனந்தம் எமப்பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மதவன் வைகுந்தனென்னென்று நாமம் புலவும் நனின்றேலோ రెంబావాయ్. ఓ అత్త కూతురా, త్వరగా లేచిరామ్మా. నీవు అలంకరించుకున్నటువంటి దివ్యమైనటువంటి ఆభరణాల వెలుగులు నీ పరిసరాలన్నీ వ్యాపిస్తూ ఉండగా ఆ ధగధగ కాంతులు అరుణారుణ కాంతులతో పోటీ పడుతున్నాయి. కానీ అరుణారుణ కాంతులే మేలిమి కాంతులు అని నువ్వు తెలుసుకునేటప్పటికీ మనము శ్రీ వ్రతాన్ని ప్రారంభించేసేయాలి. ఓ అత్త కూతురా, ఓ మామ కూతురా, దివ్యమైన ఆభరణాలన్నీ ఒలిచి పక్కన పెట్టి త్వరగా స్నానానికి రా. అర్చక స్వాముల యొక్క కీర్తనలు మనకి వినబడుతూ ఉన్నాయి కదా. అమ్మ చేసేటటువంటి ఆ చేసేటటువంటి ఆ శబ్దము ఇంకా వినిపిస్తూనే ఉన్నది. ఇప్పుడిప్పుడే కుండలలో కవ్వాన్ని పెట్టి చక్కగా చల్ల చిలుకుతున్నారు గొల్లభామలందరూ కూడా. నీకు ఆ సవడి వినిపించడం లేదా? నీ ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి లేచిరావమ్మా, ఆ దేవదేవుని కీర్తిద్దాము. ఇంత దివ్యమైనటువంటి శోభలతో అలంకరింపబడినటువంటి ఆ దేవదేవుని కన్నా ఎక్కువైనవి కాదు మన ఆభరణాలు. ఈ ఆభరణాలన్నింటినీ కూడా మనము స్వామికే సమర్పిద్దాము. ఇప్పుడు స్వామి యొక్క వైభవాన్ని తలుచుకుంటూ మనము ఆ ఆనందంలో మునిగిపోతూ మనము కూడా స్వామివారిలాగే అలంకరించుకుంటారు కదా అనేటటువంటి ఆలోచనతో మనం అలంకరించుకుంటున్నాము. ఇక చాలు, ఈ అలంకరణలు మనకు చాలు. స్వామియే మనకి నిజమైన అలంకారము, నిజమైన ఆభరణము. ఆ స్వామివారి ముఖ కాంతుల ముందర మనము ఈ ధరించినటువంటి ఈ నగల ఆభరణాలు వెలాతెలాపోతున్నాయి. కాబట్టి ఈ ఆభరణాలన్నీ పక్కన పెట్టేసేయి. లే ఓ అత్త కూతురా, లేచిరా. ఏం మామా, ఇంకా నీ కూతురు నిదురలోనే ఉన్నదా? నేను చెప్తూ ఉన్నటువంటివి, నేను పిలుస్తూ ఉన్నటువంటివి ఇంకా వినపడడం లేదా? అంత మొద్దు నిద్రపోతూ ఉందా? 24 గంటలు స్వామి ధ్యాసలోనే ఉండేటటువంటి మనము అంత నిద్రపోతామా? ఒకవేళ నిద్రపోయినా కూడా స్వామియే కళ్ళ ముందర ఉంటారు కదా. ఆ దేవదేవుడే కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాడు. ఆ పద్మనాభుడే కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాడు. ఈ విప్పారిన కనులతో చూస్తూ ఉన్నటువంటి ఆ దేవదేవుని మనము ఎంతసేపు చూసినా మనకి తనివి తీరదు. ఎంత గానము చేసినా మనకి తనివి తీరదు. ఎన్ని పూజలు చేసినా మనకి తనివి తీరదు. ఓ అత్త కూతురా, త్వరగా రామ్మా. ఓ అత్త, అమ్మాయిని లేపు. కాంతులేనేటటువంటి దేహము మనది కాదు, దేవదేవునిది. మనము మన శరీరాన్ని శుభ్రం చేసుకుని మన మనస్సు నిండా భగవంతుని భజించి భగవంతుని నింపుకొని మనము దేవదేవుని యొక్క స్తుతి చేస్తూ
శ్రీవ్రతము చేసుకుందాము. అందుకు గాను ప్రారంభ సూచికగా ముందుగా నదికి వెళ్ళి స్నానము చేద్దాము. ఆ మాధవుణ్ణి ఎన్నో నామాలతో పిలుస్తున్నాము. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, రావయ్య, లేవయ్య. ఈ శ్రీవ్రతాన్ని చక్కగా చేసుకోవడానికి, ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసుకోవడానికి మాకు ఆశీస్సులు ఇవ్వయ్యా. ఈ శ్రీవ్రతము నీ కొరకే చేస్తున్నాము, నీ భక్తులం మేము కూడా ఒకప్పుడు నందగోకులంలో ఉన్నటువంటి గోపెమ్మలమేనేమో. మేము కూడా ఆ జన్మలో గోపెమ్మగా అవతరించి ఉంటాము. ఆ భక్తితోనే ఈ జన్మలో మాకు మళ్ళీ నీ భక్తినిచ్చావు. జన్మ జన్మలా నీ భక్తి మాకు ఉండాలి, నీ దయ మాకు ఉండాలి. నీ స్మరణని మేము నూరారా కీర్తించుకోవాలి. లేచి రండి చెల్లులారా, ఆ దేవదేవుని ఇంకా ఇంకా భజిద్దాము, ఇంకా ఇంకా కీర్తిద్దాము. సఖులారా రండి, నిదుర లేచారా? ఆవుల మందలన్నీ కూడా చక్కగా వెళ్ళిపోతున్నాయి. వాటి యొక్క గ్రాసం ఎక్కడ ఉన్నదో అక్కడికి చేరబోతూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా పశువుల యొక్క ఆ మెడలోని గంటలు శబ్దాలు చేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు చాలా చాలా బాగున్నాయి. గోపెమ్మల కాలి అందెల సవడులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ధరించినటువంటి దివ్యమైనటువంటి మణుల యొక్క కాంతి దేదీప్యమానంగానే వెలుగుతోంది. కానీ వాటికన్నా మించిన కాంతి సూర్యభగవానుడి యొక్క కాంతి. సూర్యభగవానుడు చేరబోతున్నాడు, తెల్లవారిపోతోంది, సూర్యుడు వచ్చేస్తున్నాడు. మనము తెల్లవారేటప్పటికే ఈ శ్రీవ్రతాన్ని ఆచరించేసేయాలి, స్నానము చేసేయాలి. త్వరగా రండి సఖులారా. దేవుని యొక్క నామాలని కీర్తిస్తూ ఉన్నటువంటి మనకి మరేదీ గుర్తు రావడం లేదు. స్నానమే గుర్తుకు రావాలి, భగవంతుడే గుర్తుకు రావాలి, శ్రీ వ్రతమే గుర్తుకు రావాలి. ఇవి తప్ప మన మస్తిష్కాలలో ఇక వేరే ఏమీ ఉండకూడదు. చెల్లులారా రండి, ఇవే ఉన్నాయి మనకి. ఇంతకన్నా వేరే ఏమీ కనులకి కనబడడం లేదు, చెవులకి వినపడడం లేదు, అలాగే ఊహకి కూడా అందడం లేదు. మనము ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అందం, ఆకర్షణ, ఆ ముఖారవిందం, ఆ దివ్య విగ్రహం, వీటి యొక్క సౌందర్యానికి లోబడిపోయి ఉన్నాము. అందుకనే మనము కేశవ కేశవ నా తండ్రి క్లేశాల్ని తీర్చవయ్యా, మాధవ నా తండ్రి మండుటెండ సేద తీర్చు, దామోదర నా తండ్రి దరిద్రాన్ని బాపుమయ్య, దీనబాంధవ తండ్రి బంధాలను కడతేర్చు. ఎన్నో రకాలుగా ఆ దేవదేవుని కీర్తిస్తూ ఉన్నాము. స్వామి తండ్రి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఉద్ధరించు, మా ఈ నోముని సక్రమంగా చేసుకునేటట్టుగా చేసి మాకు ఆశీర్వచనం ఇవ్వు. మేము నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులమవ్వాలి. ఇదే మా యొక్క కోరిక. మా భక్తిని స్వీకరించు స్వామి. మన భక్తిని భగవంతుని యొక్క పాదాల ముందర పెడదాము. ఈ విధంగా భజించుకుంటూ ఉందాము. రండి చెల్లులారా రండి. హంసతూలిక తల్పం మీద నిదురపోతున్నావా ఓ సఖి? నిదురలేమ్మా. మెత్తటి హంసతూలిక తల్పాలన్నీ కూడా నీవు నిదుర లేవాలి అనిపించడం లేదా? దేవదేవుని యొక్క స్మరణ చేయడం కన్నా సుఖమైనదా ఈ హంసతూలిక తల్పం? కాదు కదా. మనకి ఏవీ కూడా సుఖాన్ని ఇవ్వవు, ఆనందాన్ని ఇవ్వవు. కేవలము ఆ దేవదేవుని యొక్క స్మరణ మాత్రమే మనకి ఆనందాన్ని ఇస్తుంది. శ్రీవ్రతము చేసుకొనడం మాత్రమే మనకి సుఖాన్ని ఇస్తుంది. అలాగే మన యొక్క మనస్సు ఎంతో విశాలంగా చేస్తున్నాడు ఆ భగవంతుడే. మనకి కల్మషం లేదు, కుచ్చితము లేదు, స్వార్థము లేదు. ఆహార నియమాలన్నిటినీ మనము పాటిస్తూ ఉన్నాము. భూశయనం చేయాలి. నిజానికి శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నాం మనము. మనకి ఈ హంసతూలిక తల్పాలు ఏవీ వద్దు, అలాగే ఈ నగలు వద్దు, ఈ మణులు వద్దు, ఈ మాణిక్యాలు వద్దు. వాటి నుంచి విరజిమ్మబడేటటువంటి వెలుగు కన్నా దివ్యమైనటువంటి వెలుగు ఆ రంగనాథుడి దగ్గర, ఆ దేవదేవుని వద్ద ఉన్నది. మనము ఆ వెలుగుని కోరుకుందాం, ఆ మనస్సుని కోరుకుందాం, ఆ భక్తిని కోరుకుందాం.
అంతేకాని మనకి ఈ హంసతూలిక తల్పాలు ఇచ్చేటటువంటి సుఖనిద్ర మనకి అవసరం లేదమ్మా. చెలి లేచిరా, ఇక నిద్ర చాలించు. నీకు వినపడుతోందా? నువ్వు చెవిటిదానివి అయ్యావా? నా మాటలు వినపడక చెముడా? నువ్వు నాకు జవాబు చెప్పక నువ్వు మూగదానివి అవుతున్నావా? నీ కళ్ళకి కేవలం శ్రీరంగనాథుడు మాత్రమే కనబడుతున్నాడు కదా, ఇంకా ఎవరు కనబడడం లేదు కదా. శ్రీవ్రతం చేద్దాము, త్వరగా రా, లేచిరా అమ్మా, లేచిరా అంటూ గోద ఎన్నో రకాలుగా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఎలా పూజించాలో, ఎలా శ్రీవ్రతాన్ని ఆచరించుకుంటాలో తెలియచేస్తూ తన యొక్క చెల్లుల్ని ఎంత ప్రేమగా పిలుస్తోందో చూస్తున్నాం కదా. రేపు మరి ఒక పాసురంతో మళ్ళీ కలుద్దాం. శుభం.